500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నల్ల కుబేర్లు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. నిజాయితీపరులు మోదీని ప్రశంసిస్తుండగా మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా బ్లాక్ మనీని అరికట్టే విషయంలో మోడీ మరో నిర్ణయం తీసుకున్నారని సమాచారం. బ్యాంక్ లాకర్స్ లో దాచుకున్న బంగారం విషయంలో కేంద్రం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంలో భాగంగానే త్వరలోనే ప్రభుత్వ అధికారులు బ్యాంక్ లాకర్స్ మీద దాడులు నిర్వహించనున్నారట. ఆ లాకర్స్ లో ఉన్న బంగారానికి సరైన లెక్కలు చూపించాలని, ఎవరి పేరు మీదైతే ఆ లాకర్ ఉంటుందో వారికి కేవలం 500 గ్రాముల బంగారం మాత్రమే ఉండాలని ఆ నిబంధనలో పేర్కొన్నారట. ఒకవేళ ఎక్కువ బంగారం ఉండి వాటికి సరైన లెక్కలు చూపించకపోయినట్లయితే ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకోవచ్చని సూచించారట. అంటే బంగారం రూపంలో నల్లధనాన్ని దాచిన వారికి కూడా మోడీ షాక్ ఇవ్వనున్నారన్నమాట.